ఇది శనకొడకండి. ఇది ఇది ఒక చోట వేయాలి ముద్ద కింద వేస్తే ముద్ద కింద విరుగుతుంది. బంగారు తీగ చేపలు పులుసు అన్నమాట. బంగారు తీగ చేపలు అన్నమాట. బంగారు తీగ చేపలు ఇవ్వండి. బంగారు తీగ చేపలు బంగారు తీగ చేపలు అండి. ఇవన్నీ బంగారు తీగ చేప ముక్కలు. వీటిని ఇప్పుడు పులుసు పెడతానండి. బంగారు తీగ చేపల పులుసు. ముందు ఆయిల్ వేసుకున్నాం. వేడించిన తర్వాత మనకు కావాల్సిన పదార్థాలు బెండకాయ ముక్కలు, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ గుజ్జు అన్నీ వేస్తున్నామండి ఇందులో. ఈ ఎర్రగా ఫ్రై అయ్యేదాకా వేపుకోవాలి. అల్లం పేస్ట్ అది కూడా ఎర్రగా రావాలి. ఇది ఎర్రగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఎర్రగా ఫ్రై అవ్వాలండి. బంగారు తీగ అండి చేప చాలా బాగుంటుంది. పులుసుకే బాగుంటుంది బంగారు తీగ. ఎప్పుడైనా మీరు ఎక్కడ కొనుక్కున్నా కానీ కొంచెం చెన ఉంటుంది అందులో. చెన ఉన్న ఇబ్బంది ఏమి ఉండదు. అది పులుసులో బాగానే ఉంటుంది. ఈ బంగారు తీగ అనేది ఎక్కువ పులుసుకే, ఫ్రైకి బాగోదు. బంగారు తీగ చేప ఎక్కువ పులుసుకే. అది ఎక్స్పోర్ట్ క్వాలిటీ కాదు. ఎక్కడెక్కడన్నా దొరుకుతుంది తప్ప పెద్దగా అది ఎక్స్పోర్ట్గా రాదు, దొరకదు మార్కెట్లో. ఇంకో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాం. ఇప్పుడు ఇది మంచిగా వేగాలి. బాగా ఎరుపు రంగు రావాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. పేస్ట్ ఎంత వేగితే అంత టేస్ట్గా ఉంటుంది. నేను ఎలా చేసుకుంటాను అలా మీరు కూడా చేసుకుని అనేది చాలా బాగుంటుంది. బెండకాయ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది పులుసు. బెండకాయ కూడా వేసుకోండి. చేపల పులుసులో బెండకాయ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవ్వండి బెండకాయ ముక్కలు. ఇవ్వండి బెండకాయ ముక్కలు చాలా బాగుంటుంది పులుసు. బెండకాయ ముక్కలు వేసుకుంటే పులుసు చాలా బాగుంటుంది. ఇవ్వండి కొంచెం కళ్ళుప్పు కూడా వేస్తున్నాను. కళ్ళుప్పే బాగుంటుంది. చేపల పులుసులకి కళ్ళుప్పే బాగుంటుందండి. చూసుకుని వేసుకోండి, మరీ ఎక్కువ అవుతుంది. ఒకసారి చూసుకుని వేసుకోండి. అలాగే కొంచెం పసుపు, కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఏమంటే అయినా ఒక్కొక్కరికి చేతిని బట్టి టేస్ట్ వస్తుందండి. ఎన్ని చూసినా అన్నీ వేస్తారు కానీ ఆ టేస్ట్ రాదు. కొంతమంది చేతి వంట టేస్ట్ బాగా పెరుగుతుంది అనమాట. కొంతమందికి చేతిలోనే ఉంటుంది, అరిచేతిలో వంట. అది ఆ చేతితో చేస్తే వంట టేస్ట్ పెరుగుతుంది అనమాట. అందరూ వేస్తారు, సేమ్ వేస్తారు అన్నీ మసాలాలు అన్నీ. అయినా క్వాలిటీగా అది అంత టేస్ట్ రాదు. అది కొంతమందికి అది అదృష్టం. ఆ వంట చేయడం అనేది కొంతమంది అదృష్టం. అదొక టేస్ట్ వచ్చేలా చేయడం అనేది ఒక అదృష్టం అన్నమాట.
వేగిపోయిందండి, మసాలా వేగింది. ఇప్పుడు కారం వేస్తున్నాను మరి. 4 స్పూన్లు కారం. 1 2 3 4. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. కారం కొంచెం ఎక్కువే ఉండాలి చేపల పులుసుకి. ఆల్రెడీ ఎక్కువ ఉంటేనే మీకు చేపల పులుసు బాగుంటుంది. కలర్ఫుల్గా ఉంటుందండి. చేపల పులుసు కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్. ఇదిగోండి, ఇప్పుడు చింతపండు పులుపు పోసుకుంటున్నాం మనం. పులుపు చూసుకుని పోసుకోండి మీరు. ఇంకా తగ్గితే పులుపు కొంచెం మళ్ళీ కొంచెం చింతపండు పిసుకుని పోసుకోండి. రాలకపోతే టేస్ట్ వస్తున్న పులుసు. నాకైతే సరిపోయింది. కొంచెం లైట్గా పోసుకుంటే ఇప్పుడు వాటర్ పోసుకోండి. పులుసు మరగటానికి కొంచెం వాటర్ పోసుకోండి. మీకు ఎంత సూప్ కావాలో అంత పులుసు పోసుకోండి, అంత వాటర్. ఇప్పుడు మసిలాక ముక్కలు వేయాలన్నమాట. కొంచెం మరగనిచ్చిన తర్వాత ముక్కలు వేసుకోవాలి. లోపల మంచిగా మసులుతుంది, పులుసు మరుగు పట్టింది. ఇలా మరుగు పట్టిన తర్వాత ఫిష్ ముక్కలు వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మ్యాగ్నేట్ చేసిన ఫిష్. ఇది గోల్డ్ ఫిష్ అన్నమాట. ఈ గోల్డ్ ఫిష్ ఇప్పుడు మళ్ళీ ఈ మరుగు పెట్టిన దాంట్లో వేసేస్తాను ముక్కలు. ఎప్పుడు నానబెట్టారు? మ్యాగ్నేట్ చేసిన ఉప్పు కారం అంతే. ఇదేం లేదు, ఉప్పు కారం ఇందులో వేసింది. ఫిష్ ఇది గోల్డ్ ఫిష్ అంటామండి. ఇది బంగారు తీగ, తెలుగులో బంగారు తీగ అని కూడా అంటారు దీన్ని. ఎందుకంటే గోల్డ్ కలర్లో ఉంటుంది కాబట్టి గోల్డ్ ఫిష్ అంటారు. మామూలుగా అయితే బంగారు తీగ అని కూడా అంటారు. ఇది శనకొడకండి. ఇది ఒక చోట వేయాలి, ముద్ద కింద. ముద్ద కింద వేస్తే ముద్ద కింద ఉడుకుతుంది. ఇదిగోండి, పులుసు అయిపోయింది. ఇక వచ్చింది చేపల పులుసు. ఇదిగోండి కొత్తిమీర వేసేస్తున్నాం. ఇప్పుడు ఇదిగోండి కొత్తిమీర జల్లేస్తున్నాం. ఇప్పుడు ఇందులో కొత్తిమీర జల్లుతున్నాం. కొత్తిమీర వేసేస్తున్నాం. ఇప్పుడు ఇక ఇలా నూనె తేయాలండి. పులుసు మీద నూనె ఇలాగా, ఇలా నూనె వచ్చింది చూసారు. ఇలాగా ఆయిల్, ఇలా చేపల పులుసు మీద ఇలా ఆయిల్ తేలితేనే టేస్ట్ బాగున్నట్టు, బాగా ఉడికినట్టు చేపల మీకు కర్రీ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. కర్రీ కాబట్టి ఈ రకంగా మీరు చేపల పులుసు ఈ రకంగా మీరు తయారు చేసుకున్న తర్వాత నేను చల్లారిన తర్వాత తినండి. వేడివేడి మీద తినే కంటే చేపల పులుసు చల్లారితేనే చాలా బాగుంటుంది. చాలామంది వేడివేడిగా తిందాం అనుకుంటారు, కానీ చల్లారాక తినండి చేపల పులుసు. దాని టేస్ట్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట చల్లగా. చూసారా, ఇలా ఆయిల్ తేలిపోయింది మీకు. ఇవి ఇలా ఆయిల్ తేలాలన్నమాట. ఇలా రావాలి ఆయిల్. చూసారా, ఇది ఆయిల్ తేలింది. ఇవి ఆయిల్ మీకు కరెక్ట్గా ఆయిల్ తేలింది. అలా ఆయిల్ తేలితే చాలా బాగుంటుంది. బంగారు తీగ చేపల పులుసు ఇందాక వండటం చూపించాను. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చెప్తాను మీకు.
చాలా బాగుందండి పులుసు. చాలా బాగుందండి ఇది. బంగారు తీగ చేపల పులుసు మంచి టేస్ట్ ఉంది. అన్నీ కరెక్ట్గా సరిపోయి ఉప్పు కారం మసాలా అన్నీ సరిపోయి. ఇది శన అండి, ఇది చేపలా ఉంటుంది. ఇది శన హెల్త్కి చాలా మంచిది. అది టేస్ట్ కూడా బాగుంటుంది. అది అంటే చేప గుడ్డు అది. కొంచెం ముళ్ళు కూడా తక్కువే ఉంటాయండి ఇందులో. ఈ ముళ్ళు కూడా పెద్ద ఉండవండి, ఎండు ముళ్ళు ఒక్కటే.
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.